టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్. బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా ఉద్యోగమే ప్రయారిటీ. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. సాయి సుదర్శన్ సంచలనం, ఐపీఎల్లో రికార్డులు తిరగరాసిన యువటం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది, ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది, గలాలు జరుగుతాయి, అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక సగటున ఒక ప్రజా మనిషిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా, దేశంలోనూ అత్యంత ప్రజాదరణ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉండదో మనం అందరం కూడా ఎంతైనా కూడా గమనించాల్సింది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈవెన్ ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ పీపుల్ దీన్ని ఆలోచించాల. దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ మూలకు పోయినా, ఏ సిటీకి వెళ్ళినా, ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన్ను కలుస్తూ ఉంటారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా, ఒక నమ్మకం. జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి. దాని వెనుక జరిగిన సంఘటనను యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసడానికి ఆయన ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అనంతపురం వెళ్తే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే మనం నియంత పాలన ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా, బ్రదర్స్ అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు పనులు చేస్తూ వాళ్ళ తొత్తులుగా ఇవ్వాల్సిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది. తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరిగా పోలీస్ ఆఫీసర్గా లేదు, ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు. ఎవరికైనా అభిమానం ఉండొచ్చు, అటప్పుడు నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు. కానీ నువ్వు ఒక చేరి ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి తొత్తులో వ్యవహరించడం ఇది మంచి పరిమాణం కాదు. బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు, ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బాడీలో. అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి, భయపెడించి, విధ్వంసం చేసి, దౌర్జన్యాలు చేసి ప్రాంతాల్లో బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవలం మన పదవి కాపాడుకోవడం కోసం మాట్లాడినట్టుగా రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ ఖాన్ మాటలు లెక్క, ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన
పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటేరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎన్నడూ చూడలేదు, ఇలాంటి సందర్భాలు ఏ రోజు కానరాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని. అంటే సంవిధానం పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాలని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అలాంటి రాజ్యాంగేతర శక్తిని తీసుకొచ్చి సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నాం. పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అసమర్థుడైనా కూడా ఏ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చేసి సెక్రటేరియట్లో రివ్యూ చేయడం అనేది గతంలో ఎవరు చూడలేదు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడి గురించి మీరు మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో, సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి, వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో, ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి.
ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం. మా దగ్గర ఒక రైతు తెలియక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో పంట పండుతలేదు, నీడలో పంట పండలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు. యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా ఉద్యోగమే నా ప్రయారిటీ. పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు, శాసనసభ్యులు నాగరాజ్ గారు, శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది, అది హోంగార్డ్ కావచ్చు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ ఆవేదన ఇది. పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో, అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే. కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ, పానీ, సడక్, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అనంటే విద్యుత్తు ఉండాలి. సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట మండలం కాజీపూర్ గ్రామ ముదిరాజు మత్స్యకారుల పైన గ్రామస్తులు బీడీసీ పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఖాజీపూర్కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి. తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ముదిరాజ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటంటే, మరి గతంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి
భూంపల్లి మండల్ కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి ముదిరాల బహిష్కరణ సమస్య మీద గతంలో అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఆ గ్రామంలో పూర్తి హక్కులు ముదిరాలకు ఉన్నప్పటికీ చెరువు కుంటల మీద గ్రామస్తులు మరి నిర్దాక్షిణ్యంగా ముదిరాలు చేపలు పట్టుకోకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ముదిరాల సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ముదిరాలు అనుకుంటే ఏమైతుందో గతంలో కూడా ఈ ముదిరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిర్రు. ప్రభుత్వాలను కూలబెట్టిన చరిత్ర మరి ఈ రాష్ట్రంలో ముదిరాలకు ఉంది. ఈ జిల్లాలో ఒకవేళ గవర్నమెంట్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వహిస్తే కూడా మరి మేము చలో కలెక్టరేట్ పిలుపునిస్తాం. అవసరమైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి 379 సొసైటీలలో ఉన్నటువంటి 33,000 మంది మత్స్యకారులతోటి మరి చలో కలెక్టర్ పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద రాస్తారోకోలు చేస్తాం, నిర్బంధాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకొకటి, గ్రామంలో ఉన్నటువంటి ఇతర కులస్తులు ఏ కులమైనా ఒకటే, మేమందరినీ గౌరవిస్తా ఉన్నాం, ఎవరిని కూడా విస్మరించడం లేదు. ఎవరి కులానికి సంబంధించిన కుల వృత్తి మరి వారికి ఉంటుంది. అయ్యా మేము ఏమంటున్నామంటే ఇలా ముదిరాలకు చెట్ల మీద, చెరువుల మీద, కుంటల మీద మాకు హక్కు ఉంటుంది. అందులో ఉన్నటువంటి భూములు మేము లాక్కోవడం లేదు. అందులో నీళ్లు ఉన్న రోజులు ఆ చేపలు ముదిరాలకు చెందుతాయి, మత్స్యకారులకు చెందుతాయి అని మా గౌరవప్రదమైనటువంటి హక్కును మేము అడుగుతూ ఉంటే ఇలా గ్రామస్తులు ముదిరాలకు కాకుండా దీన్ని విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అవసరమైతే మరి వేలాది సంఖ్యలో చలో కాజీపూర్ పిలుపునిచ్చి అక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలలో ఉన్నటువంటి చేపలను కూడా పట్టి ముదిరాలకు ఇచ్చి ముదిరాల అభ్యున్నతి కోసం ముదిరాల హక్కుల సాధన సమితి పాటుపడుతుందని తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్, ముదిరాల ఐక్యత, ముదిరాల ఐక్యత, వర్ధిల్లాలి ముదిరాల ఐక్యత. ఐపీఎల్ 18వ సీజన్ లో గుజరాత్ టైటన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ యువ సంచలనం కేవలం 53 బంతుల్లో 82 పరుగులు బాదాడు. అతని భారీ ఇన్నింగ్స్ లో 8 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. గుజరాత్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 30 ఇన్నింగ్స్ లో తర్వాత 1307 రన్స్ చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆలంపూర్ పట్టణ కేంద్రంలో స్వేరో నియోజకవర్గం నాయకుడు బి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వేరో సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంసీ కేశవరావు పాల్గొని వారు మాట్లాడుతూ మహనీయులు జన్మించిన మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు కాంశీరామ్ బాబు, జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జయంతిలు పవిత్ర మాసంగా భావించి జ్ఞాన అన్వేషణ కోసం పుస్తక పఠనం చేయడం జరిగింది. మహనీయుల చరిత్ర, మనం అనుకున్న లక్ష్య సాధన లాంటి మహోన్నత ఆశయాలు, జ్ఞాన దీక్షలు సాధించిన విజయాలు, మరెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో విషయాలు చర్చించుకుందాం రండి. 15వ తారీఖున కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ప్రారంభమై బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంగా ఏప్రిల్ 14న ముగింపు ఉంటుంది. ఈ భీమ్ దీక్ష ఎందుకు చేస్తామనే విషయం మనందరికీ తెలుసు. స్వేరోయిజం యొక్క లక్ష్యం అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం. ఈ లక్ష్యంతో మహనీయులు జన్మించినటువంటి ఈ జన్మదినాన ఈ మహనీయుల మాసాలుగా అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు పుట్టినటువంటి మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జ్ఞానానికి అవతల ఉన్నటువంటి జాతులను చైతన్యం చేయడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు జ్ఞాన యోధుడు ఈరోజు స్వేరో బిడ్డలందరినీ కూడా జ్ఞానం వైపు నడిపిస్తూ, ఆరోగ్యం వైపు నడిపిస్తూ, ఆర్థికం వైపు నడిపిస్తూ చివరికి అధికారమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్థాపించిన స్వేరోయిజంలో ముఖ్యమైనటువంటి ఏదైనా ఉందంటే అది భీమ్ దీక్ష మాత్రమే. ఈ పవిత్ర భీమ్ దీక్ష సందర్భంగా రేపు 13వ తారీఖున తాళకొండపల్లి రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున బహిరంగ సభ ఉంది. ఈ సభ రోజు భయ నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భయాన్ని మనలో పారదోలుదాం. స్వేరోయిజాన్ని, మహనీయుల ఆశయాలని, భయాన్ని మనం పారదోలుకునే విధంగా స్వేరోయిజం చేపట్టినటువంటి భీమ్ దీక్షకు అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వేరో బిడ్డలు, స్వేరోల తల్లిదండ్రులు, ప్రతి కులం, మతం అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి జ్ఞానాన్ని నింపుకోవాలని, భయాన్ని పారదోలుకోవాలని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై స్వేరో. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
వచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రోజు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు తెలియజేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటుగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని రామగుండం సబ్ రిజిస్ట్రార్ బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఓకే సార్. అదే పెట్టుకుంటాను. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకు కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్టుంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మన కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అదనంగా మరో 5 డాక్యుమెంట్లకు వాకింగ్ సదుపాయం కలదు. దీన్ని రామగుండం ప్రజలు వినియోగించుకోగలరని కోరుతున్నాం. నా పేరు సుధీర్, నేను గోదావరి నుంచి వచ్చాను. ఇంతకుముందు పాత పొద్దున ఉన్నప్పుడు టైమింగ్ అది కాకుండా పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్లాట్ పద్ధతి పెట్టడం వల్ల ఏమైందంటే మాకు టైం సేవ్ అయ్యేసి డ్యూటీ లీవ్ కూడా కరెక్ట్ టైంకి మేము పెట్టుకోవడం కానీ ఏది కానీ ఈ స్లాట్ పద్ధతి ద్వారా మాకు మంచి అదవుతుంది. ఈ స్లాట్ పద్ధతి చేయడం ప్రభుత్వం మేము చాలా ఆనందిస్తున్నాం. మాకు ఈ స్లాట్ పద్ధతిలో ఇది ఫస్ట్ టైం మాకు రావడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ప్రెస్ బీజేఎల్పీ నేత శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. యంగ్ ఇండియా నా బ్రాండ్, విద్యా ఉద్యోగమే ప్రయారిటీ, పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. సాయి సుదర్శన్ సంచలనం, ఐపీఎల్లో రికార్డులు తిరగరాసిన యువటం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.